సంఘం మండలంలోని జెండా దెబ్బ గ్రామంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న మంత్రి ఆనంకు టీడీపీ నాయకులు, స్థానిక అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి నెల 1వ తేదీన క్రమం తప్పకుండా పెన్షన్ పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ లబ్ధిదారులకు 4,000 రూపాయల నగదును అందిస్తున్నామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేకుండా 5 ఏళ్ల పాటు 3 ముక్కలాట ఆడిందని ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా శాసనసభలో ఆమోదించి కేంద్రానికి పంపించిందని అన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం యువతకు ఒక ఉద్యోగం కూడా ఇచ్చిన పాపాన పోలేదని, టీడీపీ అధికారంలోకి వచ్చాక 14,000 ఉద్యోగాలు కల్పించిందని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. చెప్పండి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి మరియు మన ఇతర నాయకులకు, అధికారులకు అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు మన సంఘం మండలం ఇంత అభివృద్ధికి కారణమవుతుంది అంటే మన మంత్రివర్యులు గారే కారణం. ప్రతి విలేజ్ను కూడా సారు ప్రత్యక్షంగా సందర్శించి ఈ విలేజ్లో ఏమేమి లోటుపాట్లు ఉన్నాయో కనుక్కొని ఆ నాయకుల్ని సంప్రదించి ఆ అభివృద్ధికి ఎంతో పాటుపాటు పడుతున్నారు. మరియు ఈ సంఘం జెండా దిబ్బలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ 557 అయితే మంజూరై ఉన్నాయి. దానికి 50,169 రూపాయలు మనమైతే ఇవ్వబడుతున్నాయి. నెక్స్ట్ ఆటో డ్రైవర్ వాళ్ళకి 54 మంజూరై ఉన్నాయి, వారికి 15,000 పడ్డాయి. తల్లికి వందనం 577 15,000. అన్నదాత సుఖీభవ 173 20,000. మినీ గోకులం 20 శాంక్షన్ అయి ఉన్నాయి, 2,30,000. మరియు ఉచిత విద్యుత్తు ఎస్సీ ఎస్టీలకి 152 మంజూరు అయి ఉన్నాయి, వాటికి 1,20,600,000. ఈరోజు 1వ తారీఖు. ఈ 1వ తారీఖు రోజున పెన్షన్లు పంపిణీ చేయడం అనేటువంటిది ఇవాళ మన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ప్రతి నెల 1వ తారీఖు అంతా పెన్షన్ పంపిణీ చేయాలి. ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి ఉద్యోగులకి జీతాభత్యాలు ఇవ్వాలి. ఇలా ప్రతి కార్యక్రమం కూడా అనుకున్న లక్ష్యాలకి మనం అందించాలి అనే లక్ష్యంతో ఈరోజు కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, మరి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో 3 పార్టీల యొక్క సమన్వయంతో పెద్ద ఎత్తున ఇవాళ నిధులు విడుదల చేసి పేద మధ్యతరగతి వర్గాలకి మేలు చేసేటువంటి కార్యక్రమం ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మనం కానీ ఒకసారి ఆలోచన చేస్తే ఈరోజు కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయడం. జెండా దిబ్బ సచివాలయంలో 558 మందికి ఇవాళ 1వ తారీఖు ఇప్పుడే నేను కొన్ని ఇళ్ల దగ్గరికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చొచ్చాను. మిగిలిన వాళ్ళకి పొద్దున్నే ఇచ్చేశారు. మిగిలిన వాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు ఉన్నా ఇవాళ
ఈ సమావేశం అయిన తర్వాత అధికారులు పోయి పంపిణీ చేయడం జరుగుతుంది. 558 మందికి 23,89,000 రూపాయలు, అంటే కొంచెం ఇంచుమించుగా 24 లక్షల రూపాయలు ఒక జెండా దెబ్బ సచివాలయంలో పెన్షన్లను పంపిణీ చేస్తూ ఉంది. 4,000గా, 6,000గా, 10,000గా, 15,000గా వాళ్ళ యొక్క అర్హతలను బట్టి ఈ పెన్షన్లని ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పంపిణీ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఒక జెండా దెబ్బలోనే ఇంతమందికి పెన్షన్